So, a very good evening, everyone. My name is Venkatesh, and I work as an Associate Director at Civic Center IAS. ఈ రోజు మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించి క్లాస్ రూమ్ కమ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ కంటెక్స్ట్లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, క్రైటీరియా, ఎడ్యుకేషనల్ క్రైటీరియా అండ్ ఏజ్ క్రైటీరియా ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ జస్ట్ ఒక కంటెక్స్ట్ ఇస్తాను మీకు. పెర్ క్యాపిటా ఇన్కమ్ అంటే, నేను ఎకానమీ ఫ్యాకల్టీ కాబట్టి మీకు ఒకటి చెప్పాలి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక నేషన్ యొక్క కంప్లీట్ నేషనల్ ఇన్కమ్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే అప్పుడు ఆ నేషన్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. అదేవిధంగా ఒక స్టేట్ యొక్క కంప్లీట్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని పాపులేషన్తో డివైడ్ చేస్తే స్టేట్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇఫ్ యూ టేక్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ ఇండియా, చిన్న స్టేట్స్ సిక్కిం అండ్ గోవా తర్వాత లార్జ్ స్టేట్స్లో ఫస్ట్ పొజిషన్లో ఉంది తెలంగాణ. సో ఈ 10 yearsలో తెలంగాణ హ్యాస్ అచీవ్డ్ అలాట్. ఇన్ దిస్ కంటెక్స్ట్ ఏ వెరీ హ్యాపీ తెలంగాణ ఫార్మేషన్ డే టు ఎవ్రీవన్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. సో తెలంగాణ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్ అండ్ ఐ హోప్ యూ విల్ బీ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ సక్సెస్ స్టోరీ టూ. రైట్, ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తాం? ఫస్ట్ క్రైటీరియా ఏంటిది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఏంటిది అని డిస్కస్ చేస్తాం. తర్వాత ప్యాటర్న్ ఏ రకంగా ఉంటుంది, ప్రిపరేషన్ ఏముంటుంది, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ ఫస్ట్ థింగ్ క్రైటీరియా అంటే ఎలిజిబిలిటీ ఏంటి తెలంగాణ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ ఆల్ నో, గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ లేదా గ్రాడ్యుయేషన్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ మీరు అటెంప్ట్ చేయడానికి కుదరదు. ఒక గ్రాడ్యుయేషన్, ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ఆ ముందు రోజు వరకు లోపల మీ చేతిలో మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అది. ఇంకొకటి, గ్రాడ్యుయేషన్ దాంట్లోనే చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటి అంటే, సార్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎగ్జామ్ రాయొచ్చా? ఎస్, ఎనీ గ్రాడ్యుయేషన్ దట్ హ్యాపెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ can be taken into account while considering eligibility for the examination. సో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ చేస్తే చాలు. అది రెగ్యులర్ డిగ్రీ అయినా అవ్వచ్చు లేదా ఓపెన్ డిగ్రీ డిస్టెన్స్ లెర్నింగ్లో అయినా అవ్వచ్చు. అదవుతుందా? సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతే. మళ్ళీ గ్రాడ్యుయేషన్లో 90%, 60% అలాంటివి ఏం లేవు. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి అంతే. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ ద సర్టిఫికేట్ ఇన్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఒకవేళ నోటిఫికేషన్ రేపు వస్తున్నట్టయితే ఈ రోజు కల్లా నీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్, ఫైనల్ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉండాలి. రైట్, దెన్ ఏజ్ క్రైటీరియా. రీసెంట్గానే మొన్న ఒక జీవో వచ్చింది, ఒక May 18th నాడు. ఏజ్ లిమిట్ అనేది తెలంగాణలో గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఇంక్రీజ్ చేశాము అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇంక్రీజ్ చేశారు? 34 years నుంచి 44 years వరకు ఇంక్రీజ్ చేశాము అని వచ్చింది. కానీ లాస్ట్ 2022 గ్రూప్ 2 నోటిఫికేషన్లోనే ఆల్రెడీ 44 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్గా పెట్టారు తెలంగాణ గ్రూప్ 2కి. తెలంగాణ గ్రూప్ 2కి ఏజ్ క్రైటీరియా ఏంటిది? 18 years మినిమం కంప్లీట్ అవ్వాలి, 44 years అనేది దాటకూడదు. రీసెంట్గా ఇచ్చిన జీవో దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఒకవేళ మీరు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రెండూ ప్రిపేర్ అయితే, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లాస్ట్ నోటిఫికేషన్లో అంటే 2024లో ఇచ్చిన నోటిఫికేషన్లో 18 to 46 years ఇచ్చారు. ఎందుకు 2024 నోటిఫికేషన్లో 46 years ఇచ్చారు అంటే, 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు తెలంగాణ గ్రూప్ 1. ఆ తర్వాత 2 సార్లు క్యాన్సిల్ అయ్యి థర్డ్ టైం కండక్ట్ చేశారు. అంటే 2 years వేస్ట్ అయింది కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్కి 2 years అనేది పెంచారు. అండ్ ఈసారి ఇచ్చే నోటిఫికేషన్లో తెలంగాణ గ్రూప్ 2 కావచ్చు, తెలంగాణ గ్రూప్ 1 కావచ్చు, ద ఏజ్ క్రైటీరియా విల్ బి 18 to 44 years. అదవుతుందండి, 44 years దాటి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండకూడదు. అండ్ ఇదేంటి, అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. ఒకవేళ ఎవరైనా సరే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే కార్పొరేషన్స్లోనూ వాటిలోనూ కాదండి, డైరెక్ట్గా గవర్నమెంట్ అండర్లో కానీ ఉంటే, అంటే గవర్నమెంట్ గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఉంటే వాళ్ళకి 5 years అనేది వాళ్ళ సర్వీస్ లెంత్. ఇప్పుడు సపోజ్ లెట్స్ సే మీరు తెలంగాణ గవర్నమెంట్లో 7 years బట్టి వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం. తెలంగాణ గవర్నమెంట్లో 7 years బట్టి వర్క్ చేస్తుంటే మీ ఏజ్ లిమిట్ అనేది
సపోజ్ లెట్స్ సే 44 అని అనుకుందాం యాజ్ ఆఫ్ డేట్. అక్కడ మీకు ఏంటి అంటే మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు మీ ఏజ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఏంటి, మళ్ళీ మీరు 44 + 5 49 ఇయర్స్ వరకు మీరు రాయొచ్చు, ఈవెన్ వెన్ యూ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే ఏంటి, ఎప్పుడైనా సరే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ ఉంటే, ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మ్యాక్సిమం 5 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అనేది కన్సిడర్ చేస్తారు. మీకు 21 ఇయర్స్ సర్వీస్ ఉన్నా సరే 5 ఇయర్స్ సర్వీస్ అనే కన్సిడరేషన్లోకి తీసుకొని మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు. అర్థమైందా? నెక్స్ట్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా అదేవిధంగా 3 ఇయర్స్ లిమిట్ అనేది ఉంటుంది. దెన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్, ఎవరికైతే మినిమం 40% కంటే ఎక్కువ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ ఏంటిది, అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో అప్పర్ ఏజ్ లిమిట్ మీద ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు ఎగ్జామినేషన్కి. ఒకవేళ ఒక స్టూడెంట్ అనేవారు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉండి రేపు కానీ నోటిఫికేషన్ పడుతుంది, వాళ్ళకి ఆల్రెడీ 44 ఇయర్స్ నిండిపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్. అదే ఒకవేళ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో ఉంటే 44 + 5 49 ఇయర్స్ వరకు వాళ్ళు రాయొచ్చు. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే 44 + 10 54 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అది ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా. అర్థమైంది అందరికీ? దెన్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ క్రైటీరియా ఏంది. దీని తర్వాత చాలామంది నన్ను అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, సార్ నాకు లోకల్ క్యాండిడేట్కి డెఫినేషన్ తెలియదు, నేను ఎక్కడ లోకల్ అవుతాను? మీరు ఒక్కసారి క్లియర్గా వినండి. లోకల్ క్యాండిడేట్ అనేది తెలంగాణలో ఎప్పుడూ కూడా తెలంగాణ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఏంటి అంటే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి 7 ఇయర్స్ ముందు తెలంగాణలో చదివి ఉండాలి. అంటే చదివిన సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే జనరల్గా ఇదివరకు 10th క్లాస్ ఉండేది, కానీ ఇప్పుడు తెలంగాణలో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 7th క్లాస్ ఉంది. మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 7th క్లాస్. అంటే అర్థం ఏంటి, 7th క్లాస్కి 7 ఇయర్స్ ముందు, అంటే 1st to 7th క్లాస్ అనేది మీరు ఎక్కడైతే చదువుతారో అది మీ లోకల్ క్యాండిడేచర్ అవుతుంది తెలంగాణలో. ఆ జోన్లో మీరు లోకల్ అవుతారు, ఆ డిస్ట్రిక్ట్లో మీరు లోకల్ అవుతారు. అదవుతుందా? రైట్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు సో తెలంగాణలోకి వచ్చేసరికి 7 డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా జోనల్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఎప్పుడో నోటిఫై చేశారు. మనకి మొత్తం తెలంగాణని 2 మల్టీ జోన్స్ కింద డివైడ్ చేశారు. మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2. మల్టీ జోన్ 1లో మీకు 4 జోన్స్ ఉన్నాయి, కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రి. మల్టీ జోన్ 2లో మీకు 3 జోన్స్ ఉన్నాయి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా ఒక క్యాండిడేట్ మల్టీ జోన్ 2లో ఉంటే వాళ్ళు మల్టీ జోన్ 1లో నాన్ లోకల్ అవుతారు. ఎవరైనా ఒక క్యాండిడేట్ మల్టీ జోన్ 1లో ఉంటే వాళ్ళు మల్టీ జోన్ 2లో నాన్ లోకల్ అవుతారు. అంటే ఇది ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే లోకలైజేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేయడానికి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఎంప్లాయీస్గా ఉన్నప్పుడు ఏంటి అంటే, బికాజ్ తెలంగాణ వాజ్ ఫార్మ్డ్ బికాజ్ ఆఫ్ 3 ఏంటివి, నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఎంప్లాయ్మెంట్లో ఇంజస్టిస్ అవ్వకుండా ఉండడానికి లోకలైజేషన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ గ్రూప్ 2నే తీసుకున్నాం. వెన్ యూ టేక్ తెలంగాణ గ్రూప్ 2 ఏ రకాల పోస్ట్ ఉంటాయి అయితే, సో ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ ద డిస్ట్రిక్ట్, ఒక డిస్ట్రిక్ట్కి హెడ్ ఎవరు ఉంటారు? ఒక డిస్ట్రిక్ట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా హెడ్ ఎవరు? ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్, అంతే కదా? ఎస్. ఒక డిస్ట్రిక్ట్కి కలెక్టర్ అనే వాళ్ళు హెడ్ అయితే, ఒక డిస్ట్రిక్ట్లో డిఫరెంట్ డివిజన్స్ ఉంటాయి, వాటిని రెవెన్యూ డివిజన్స్ అంటారు. ఆ రెవెన్యూ డివిజన్కి హెడ్ ఎవరు? ఎస్, ఆ రెవెన్యూ డివిజన్కి ప్రతి దానికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఉంటారు, ఆర్డీఓ. ఈ ఆర్డీఓ అనేది గ్రూప్ 1 లెవెల్ పోస్ట్. అదే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేది సివిల్స్ క్యాడర్లోకి వచ్చేస్తుంది. అదవుతుందా? అంటే ఏంటి, మన రిక్రూట్మెంట్ అంతా కూడా డివిజనల్ లెవెల్ పోస్ట్ అనేది హైయెస్ట్ పోస్ట్ అనేది ఉంటుంది. ఈ డివిజనల్ లెవెల్లో ఉండేదాన్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అంటారు, వాళ్ళనే డెప్యూటీ కలెక్టర్ అని కూడా అంటారు. అదవుతుందా? ఇది గ్రూప్ 1 పోస్ట్లో వస్తుంది. మళ్ళీ ప్రతి డివిజన్లో కూడా
there are districts and ప్రతి డివిజన్లో కూడా there are మండల్స్. డిస్ట్రిక్ట్స్ అన్నానండి, there are మండల్స్. ఈ మండల్కి ఎవరు హైయెస్ట్ అథారిటీ? డీటీ కాదు, డెప్యూటీ తహసీల్దార్ రిక్రూట్మెంట్ అవుతుంది. తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అనేవాళ్ళు ఒక మండల్కి హైయెస్ట్ అథారిటీ. అవునా? మీకు కలెక్టర్ ఉంటారు, డిస్ట్రిక్ట్కి, రెవెన్యూ డివిజన్కి ఏమో ఆర్డీఓ గ్రూప్ 1 ఆఫీసర్ ఉంటారు, మండల్కి వచ్చేసరికి ఎంఆర్ఓ అంటారు. ఈ మండల్ లెవెల్ రిక్రూట్మెంటే గ్రూప్ 2 టైప్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా మీకు తహసీల్దార్ రిక్రూట్మెంట్ అవ్వదు, నయీబ్ తహసీల్దార్ రిక్రూట్మెంట్ అనేది అవుతుంది. అంటే డిప్యూటీ తహసీల్దార్ రిక్రూట్మెంట్ అవుతుంది. అక్కడి నుంచి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత తహసీల్దార్కి ప్రమోషన్ ఇస్తారు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఉంటుంది, మున్సిపల్ కమిషనర్ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ మండల్ వైజ్ పోస్ట్ బట్ ఆల్సో స్టేట్ లెవెల్ సెక్రటేరియట్ పోస్ట్ కూడా దీంట్లో ఉంటాయన్నమాట. స్టేట్ లెవెల్ సెక్రటేరియట్ పోస్ట్ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ కూడా ఈ గ్రూప్ 2 పోస్ట్లో వన్ ఆఫ్ ద పోస్ట్ కింద ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, సో మున్సిపల్ కమిషనర్ కావచ్చు, నయీబ్ తహసీల్దార్ కావచ్చు, ఇవన్నీ జోనల్ పోస్ట్. అదే మున్సిపల్ కమిషనర్ మల్టీ జోనల్ పోస్ట్, అదే అసిస్టెంట్ రిజిస్ట్రార్ మల్టీ జోనల్ పోస్ట్. ఇక్కడ ఇవన్నీ స్టేట్ లెవెల్ పోస్ట్. స్టేట్ లెవెల్ పోస్ట్ అంటే ఇవన్నీ కూడా సెక్రటేరియట్లో ఉండే పోస్ట్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కావచ్చు, జనరల్ జిఏడిలో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో కావచ్చు, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఇవన్నీ కూడా సెక్రటేరియట్ లెవెల్ పోస్ట్. అంటే గ్రూప్ 2లో మీకు ఏమేమి ఉంటాయి? అయితే మండల్ వైజ్ హైయెస్ట్ అథారిటీ వాళ్ళు ఉంటారు, లేదా సెక్రటేరియట్ పోస్ట్ ఉంటాయి. అంటే మీకు రిక్రూట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ పోస్ట్ అనేది ఎక్కడైతే జోనల్ రిక్రూట్మెంట్ ఉందో ఆ జోనల్లో లోకలైజేషన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే మల్టీ జోనల్ లెవెల్ రిక్రూట్మెంట్ ఉంటుందో అక్కడ మల్టీ జోనల్ లోకలైజేషన్ ఉంటుంది. సార్ లోకల్ అంటున్నారు, లోకల్ అంటే బెనిఫిట్ ఏంటి సార్? ఒకవేళ మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే లోకలో, ఏ జోన్లో అయితే లోకలో, ఏ మల్టీ జోన్లో లోకలో, ఆ మల్టీ జోన్లో కానీ ఆ జోన్లో కానీ ఆ డిస్ట్రిక్ట్లో కానీ ఉన్న నెంబర్ ఆఫ్ పోస్ట్లో 95% ఆఫ్ ద పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఓన్లీ టు యూ. అదొందా ఒక 100 పోస్టులు ఉన్నాయి మీ డిస్ట్రిక్ట్లో, ఆ 100 పోస్టులో 95 పోస్టులు మీకు మాత్రమే రిజర్వ్డ్, బయట వాళ్ళు ఎవరో రాయడానికి లేదు. మిగతా 5 పోస్టులు ఏంటి అంటే దే ఆర్ నాట్ ఫర్ నాన్ లోకల్, దే ఆర్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అంటే ఆ 5 పోస్టులు అనేవి మీరు కంప్లీట్ అవ్వచ్చు, బయట వాళ్ళు కంప్లీట్ అవ్వచ్చు. సో దే ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అదవుతుందా? డిస్ట్రిక్ట్లో 95% మీకు, అదే జోనల్ సిస్టంలో ఒక 80%. అంటే మీరు డిస్ట్రిక్ట్, జోనల్, మల్టీ జోనల్, స్టేట్ వెళ్ళేసరికి మీకు రిజర్వేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. లోకల్ రిజర్వేషన్ అనేది ఎప్పుడూ తగ్గుతూ ఉంటుంది. అర్థమైందండి? సో గ్రూప్ 2కి వచ్చేసరికి రిజర్వేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, లోకల్ రిజర్వేషన్ అనేది. అది ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఎందుకు ఓన్లీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి వై పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ప్రిపేరింగ్ గ్రూప్ 2? గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వచ్చు కదా, లేదా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వచ్చు కదా. మెయిన్లీ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, గ్రూప్ 2 ఈజ్ ఏ ఎంసీక్యూ లెవెల్ ఎగ్జామినేషన్. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి తప్ప మీరు రాయాల్సింది ఏమీ లేదు. సో పీపుల్ హూ ఆర్ స్కేర్డ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకి మీకు గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ది బెస్ట్ ఎగ్జామినేషన్. మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అదే మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ ఉంటే మీరు గ్రూప్ 1 లెవెల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు, యూపీఎస్సీ లెవెల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మీరు గ్రూప్ 2 క్యాడర్లో కానీ రిక్రూట్ అయితే ఆఫ్టర్ 8 years ఆఫ్ వర్కింగ్ మీరు గ్రూప్ 1 క్యాడర్లోకి ప్రమోట్ అవుతారు. సో ప్రమోషన్ క్రైటీరియా పరంగా కూడా మీరు ఒక్కొక్క క్యాడర్ ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో గ్రూప్ 2 లెవెల్ పోస్ట్ అనేది మీ యొక్క లిమిటేషన్స్ పరంగా చూసుకుంటే ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అందువల్ల ఏంటి అంటే గ్రూప్ 2 లెవెల్ పోస్ట్ అనేది చాలా ఈజీ పోస్ట్ ఇన్ కంపారిజన్ టు గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సీ. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీకు గ్రూప్ 2 అనేది కంప్లీట్గా ఎంసీక్యూ బేస్డ్ అని చెప్పాను కదా, దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్ ఎట్ ఆల్. ఒక 150 క్వశ్చన్స్ ఉంటాయి ఒక పేపర్లో, ఆ 150 క్వశ్చన్స్లో మీరు 150 అటెంప్ట్ చేసినా సరే మీకు అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. నౌ లెట్స్ గో ఇన్ టు ద ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. మనకి తెలంగాణ గ్రూప్ 2లో దెర్ ఈజ్ నో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, ఈ టైప్ లేదు. ఇప్పుడంతా కూడా ఓన్లీ 1 ఎగ్జామినేషన్ ఈజ్ దేర్ ఇన్ తెలంగాణ గ్రూప్ 2. ఆ ఎగ్జామినేషన్లోనే 4 పేపర్లు ఉంటాయి. ఈరోజు మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరిగితే ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఎగ్జామ్ జరిగితే ఆఫ్టర్నూన్ ఒక ఎగ్జామ్ జరుగుతుంది. లాస్ట్ టైము 15th and 16th of December 2024 నాడు ఈ ఎగ్జామ్ తెలంగాణ గ్రూప్ 2 అనే ఎగ్జామ్ జరిగింది. ఇక్కడ 4 పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4.
పేపర్ 1 ఈజ్ ద జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. బీట్ జాగ్రఫీ, బీట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ, పాలిటీ, అన్ని సబ్జెక్ట్స్ కలిపి మీకు పేపర్ 1లో ఉంటాయి. ఇట్ ఈస్ జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్, జనరల్ స్టడీస్ యొక్క ఓవర్ వ్యూ. నెక్స్ట్ సెకండ్ పేపర్ నుంచి కంప్లీట్గా స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మీరు సెకండ్ పేపర్ చూస్తే హిస్టరీ, పాలిటీ, సొసైటీ అంటే మీకు సెకండ్ పేపర్, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్, ఈ 3 పేపర్లు కూడా ఎంసీక్యూస్ ఉంటాయి. కానీ ఒక్కొక్క పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. మీకు ఒక పేపర్లో 150 క్వశ్చన్స్ ఉంటే ఒక సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నట్టు? అప్పుడు ఒక పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి, కంప్లీట్గా 150 క్వశ్చన్స్. అంటే ఒక సెక్షన్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 50 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీకు హిస్టరీ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, పాలిటీ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి, సొసైటీ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చాలా క్లారిటీగా ఇచ్చేసాడు. అండ్ అదేవిధంగా థర్డ్ పేపర్ వచ్చేసరికి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. దాంట్లో కూడా 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ, సెక్షన్ 2 వచ్చేసరికి తెలంగాణ ఎకానమీ, సెక్షన్ 3 వచ్చేసరికి డెవలప్మెంటల్ ప్రాసెస్. అంటే డెవలప్మెంటల్ గోల్స్ ఏవైతే ఉంటాయో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సెక్షన్ 3లో చూస్తాం. అంటే అర్బనైజేషన్ ఏ రకంగా జరుగుతుంది, లేదా ఇన్ఈక్వాలిటీ ఏ రకంగా పెరుగుతుంది, ఈ డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెక్షన్ 3లో చూస్తాం. ఇవన్నీ కూడా ఎకానమీలో ఉంటాయి. దెన్ కమ్స్ టు పేపర్ 4 విచ్ ఈస్ ద క్రూషియల్ పేపర్ ఇన్ తెలంగాణ గ్రూప్ 2. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ గురించి ఉంటుంది, తెలంగాణ మూవ్మెంట్ గురించి ఉంటుంది. దీంట్లో కూడా మళ్ళీ 3 సెక్షన్స్. పేపర్ 1 అనేది 1948 to 1970 ఐడియా ఆఫ్ తెలంగాణ ఎలా ప్రమోట్ అయ్యింది అనేది ఇస్తే, సెక్షన్ 2 అనేది మొబిలైజేషన్ ఫేస్, అంటే 1970 నుంచి 1990 వరకు ఏ రకంగా ఉంది అనేది ఇస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత టువర్డ్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, థర్డ్ సెక్షన్. ఏ రకంగా అయితే కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి మనకి మూమెంట్లోకి వచ్చాయో ఇదంతా కూడా థర్డ్ సెక్షన్లో ఉంటుంది. మీకు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 4 పేపర్స్లో ఎక్కడా కూడా మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు. అందులోనూ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ తెలంగాణ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 సైమల్టేనియస్లీ, ఒకవేళ మీరు ప్రిపేర్ అవుతే పేపర్ 1 అనేది కంప్లీట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏదైతే సిలబస్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ కంప్లీట్ సిలబస్ అంతా అదే. దీంట్లో ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, దాంట్లో ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ అనేది ఉండదు, అంతే. అదవుతుందా? ఇక్కడ పేపర్ 1 అనేది గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది 2 కూడా ఒకటే. దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే గ్రూప్ 1లో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అంటూ ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంతే. మెయిన్స్ ఎగ్జామినేషన్ యాజ్ ఏ టోల్డ్ యూ బిఫోర్, గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఒక 3 పేజీలు రాయాలి. మీకు దాంట్లో 6 పేపర్లు ఉంటాయి. మళ్ళీ దాంట్లో 6th పేపర్ అనేది తెలంగాణ మూమెంట్. మీకు ఇక్కడ చూస్తే ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ పేపర్ 4 ఇన్ తెలంగాణ గ్రూప్ 2 అండ్ పేపర్ 6 ఇన్ తెలంగాణ గ్రూప్ 1. సిలబస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈవెన్ ఒక పదం కూడా చేంజ్ ఉండదు. తెలంగాణ గ్రూప్ 1లో పేపర్ 6 ఏదైతే ఉందో, తెలంగాణ గ్రూప్ 2లో పేపర్ 4 ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే 2 ఎగ్జామ్స్కి కలిపి సైమల్టేనియస్ ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే మీకు టైం ఉంది కాబట్టి. అది నేను ఒకసారి చెప్తున్నా. దీని తర్వాత పేపర్ 2 అండ్ పేపర్ 3. ఇక్కడ పేపర్ 3లో ఎకానమీ ఏ రకంగా ఉంటే గ్రూప్ 1లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ 4 కూడా ఎకానమీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఏ రకంగా ఉంటుందో గ్రూప్ 1లో పేపర్ 2 and 3 2 కలిపి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ అనేది ఉంటుంది. అంటే ఒక 75% ఆఫ్ ద సిలబస్ అనేది గ్రూప్ 1కి గ్రూప్ 2కి సిమిలర్గా ఉంటుంది. అది నేను చెప్పబోయేది, అదవుతుందండి. సో మీకు ఇక్కడ ఎంత 4 పేపర్స్ ఉంటాయి అండ్ ఎవ్రీడే 2 పేపర్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి పేపర్ కూడా 150 మార్క్స్కి, అదేవిధంగా 150 minutes మీకు టైం ఇస్తారు. దెర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్. ఏ టోటల్ ఆఫ్ 600 మార్క్స్కి మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ లాస్ట్ టైం 2024లో జరిగిన ఎగ్జామినేషన్లో మనకి రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్ అయ్యింది. హైయెస్ట్ ఎంత వచ్చిందండి? ఒకసారి మీరు హైయెస్ట్ చూస్తే 447 మార్క్స్ వచ్చింది. హైయెస్ట్ అనేది 447 మార్క్స్ అనేది హైయెస్ట్ వచ్చింది. ఎంతకి? 600 మార్క్స్కి. అంటే కాంపిటీషన్ కొంచెం హెవీగా ఉన్నట్టేనా? ఇట్ ఈజ్ మోర్ దాన్ 3/4 మార్క్స్, రైట్? సో అదేవిధంగా మీకు లాస్ట్ టైం వచ్చేసరికి అరౌండ్ 800 పోస్ట్ ఉన్నాయి. అరౌండ్ 790 అలా ఉన్నాయి అరౌండ్ పోస్ట్. 800 ఎన్ని మార్క్స్ వచ్చాయి?
360 మార్క్స్ వచ్చాయి. అంటే 360/600 మీరు ఏ రకంగా చూసుకున్నా సరే మినిమం టు మినిమం 50 అంటే 50% అంటే 300 మార్క్స్. 50% కంటే ఎక్కువ మార్క్స్ అనేవి ఖచ్చితంగా రావాలి. అది మీకు 800 పోస్టులు కానీ ఇస్తాయి. 2024లో మీకు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో దానికంటే ముందు 2017లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ 2017 నోటిఫికేషన్లో మీకు అరౌండ్ 1000 పోస్ట్ ఇచ్చారు. సో మోర్ ఆర్ లెస్ మీకు ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే అరౌండ్ 1000 పోస్ట్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎంత మార్క్స్ రావాలి, మీ టార్గెట్ ఏ రకంగా ఉండాలి, ఎప్పుడు కూడా హైయెస్ట్ టార్గెట్ పెట్టుకోండి. అంటే 600కి 450 మార్క్స్ రావాలి. 450 రావాలంటే 400 వచ్చినా సరే మీకు జాబ్ అనేది గ్యారంటీగా వస్తుంది. అర్థమవుతుందా సార్? ఇక్కడ ఈసారి 2 కమిటీస్ ఫామ్ చేశారు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి. ఒకటేమో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని తెలుసుకోవడానికి ప్రీవియస్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారితో ఒక కమిటీ ఫామ్ చేశారు. అదేవిధంగా సిలబస్ అనేది రివైజ్ చేయడానికి బాలకృష్ణారెడ్డి గారితో ఒక కమిటీ అనేది ఫామ్ చేశారు. ఇక్కడ శాంతకుమారి గారు రికమెండేషన్స్ ఇచ్చేశారు. అలాగే రివిజన్ కమిటీ రికమెండేషన్స్ అనే సిలబస్ రివిజన్ కమిటీ రీసెంట్గానే మన అసెంబ్లీ సెలక్షన్స్లో సిలబస్ కమిటీ కూడా రివిజన్ అనేది ఇచ్చేసింది. సో మోర్ ఆర్ లెస్ మీకు తొందరలోనే సిలబస్ అనేది ఫైనలైజ్ చేస్తారు. సిలబస్ ఎప్పుడైతే ఫైనలైజ్ చేసేస్తారో దెన్ యూ విల్ గెట్ మోర్ క్లారిటీ. అప్పటి నుంచి కూడా మీ ప్రిపరేషన్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ ప్రిపరేషన్ మీద మీరు కూర్చోవాలి. సార్ సిలబస్ రివిజన్ అంటున్నారు, ఏ చేంజెస్ ఉండొచ్చు సార్ అంటే వినిపిస్తుంది. వీ మైట్ నాట్ టెల్ వెదర్ దే విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్. ఏం వినిపిస్తుంది అంటే 600 మార్క్స్కి మీకు ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ లేకపోతే ఈవెన్ చాలామంది ఫ్లూక్లో కూడా పెట్టేస్తున్నారు. అందువల్ల కాంపిటీషన్ అనేది ఎక్కువైపోతుంది. జెన్యూన్ పీపుల్ని ఎంకరేజ్ చేయడానికి నెగిటివ్ మార్కింగ్ అనేది తీసుకొచ్చే అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అది ఫస్ట్ది. సెకండ్ది ఏంటిది అంటే ఏదైతే తెలంగాణ మూమెంట్ ఉందో 3rd సెక్షన్ టువర్డ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణలో పార్టీస్ గురించి కాకుండా మోర్ కమిటీస్ గురించి, అంటే అప్పుడు మీరు చూస్తే శ్రీకృష్ణ కమిటీ మీరు విన్నారా పేరు, దాని మీద కూడా ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, ఆర్ ఏకే ఆంథోనీ కమిటీ కావచ్చు, సుశీల్ కుమార్ షిండే కమిటీ కావచ్చు, ఇలా చాలా ఎక్కువ కమిటీస్ ఉన్నాయి. ఈ కమిటీస్ అన్నిటినీ ఎక్కువ ఇంక్లూడ్ చేస్తాము. అదేవిధంగా పేపర్ 3లో మీకు 3rd సెక్షన్లో ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఇంక్లూడ్ చేసే అవకాశం అనేది. ఇవే చేంజెస్. మీకు ఇంకొకసారి చెప్తున్నాను, సిలబస్ అనేది మోర్ ఆర్ లెస్ ఒక 10% మారుతుంది. అందువల్లే సిలబస్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది కొంచెం ట్వీక్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా హిస్టరీ, పాలిటీ, సొసైటీ, పేపర్ 1లో అయితే జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ మూమెంట్, ఈ సబ్జెక్ట్స్ అలాగే ఉంటాయి. ఏ సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వదు. కానీ ఏంటి అంటే ఇక్కడ రిపిటేషన్ అనేది అవాయిడ్ చేయడానికి ఏపీ గ్రూప్ 2 తీసుకుంటే మీరు తెలంగాణ గ్రూప్ 2 ఈజ్ టఫర్ దాన్ ఏపీ గ్రూప్ 2. కానీ ఏపీ గ్రూప్ 2లో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3. సార్ ఏపీ గ్రూప్ 2లో 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది, కానీ మీరేమో తెలంగాణ గ్రూప్ 2 టఫ్ అంటున్నారు. ఎందుకు సార్ అంటే ఏపీ గ్రూప్ 2లో మీరు మొత్తం చూసుకుంటే 9 సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఏమో 5 సబ్జెక్టులు ఉంటాయి 30 మార్కులకి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో 4 సబ్జెక్టులు ఉంటాయి. ఏ సబ్జెక్టు కూడా ఒకసారి వచ్చింది మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటిది, మీరు పేపర్ 1లో జనరల్ స్టడీస్ అన్నీ రాస్తున్నారు, మళ్ళీ పేపర్ 2, పేపర్ 3లో మళ్ళీ ఆ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం రిపీట్ అవుతాయి. అదవుతుందా? సో అక్కడ రిపిటీషన్ని అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది మన ప్యాటర్న్ గురించి అండ్ సిలబస్ గురించి. నెక్స్ట్, ఇప్పుడు మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ప్రతిరోజు కూడా క్లాసెస్ అనేవి మార్నింగ్ 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది అండ్ 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. అరౌండ్ 5 hours ఆఫ్ క్లాసెస్ అనేవి ఎవ్రీడే మీకు ఉంటాయి. 5 hours మాత్రమే ఎందుకు సార్ అంటే ఏ రోజు చెప్పింది ఆ రోజు చదువుకోవాలి. అండ్ మీకు దాంతోపాటు లాస్ట్ 10 minutesలో అంటే 120 to 130 ఏదైతే ఉందో మీకు ఒక 20 MCQs ఇస్తారు. ఏంటివి అవి అంటే ప్రీవియస్ డే మీకు ఏదైతే క్లాస్ అయ్యిందో దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అంటే మనకి 2017లో జరిగింది, 24లో జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ ఉన్నాయి, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్టేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా అడిగారు అనేది మీకు ఇస్తారు ఒక 20 క్వశ్చన్స్. అది ఎందుకు ఇస్తారు అంటే మీకు సిలబస్ నుంచి క్వశ్చన్స్ ఏ రకంగా వస్తున్నాయి అని మీకు తెలియాలి, ఆ రకంగా ప్రిపేర్ అవ్వడానికి. అందుకే ప్రతిరోజు కూడా మీకు ఒక 20 క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఇస్తారు. అండ్ మీకు క్లాసెస్ అనేవి ఓన్లీ మండే టు ఫ్రైడే మాత్రమే ఉంటాయి. సాటర్డే మీకు క్లాసెస్ అనేవి ఉండవు. సాటర్డే ఏముంటుందంటే మార్నింగ్ 9:30 to 1
ఈ మధ్యలో ఏదో ఒక వన్ అవర్ అనేది మీకు డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది పెడతారు. వాట్ ఈస్ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అంటే ఆ వీక్లో మీకు సిలబస్ అవుతుంది కదా, ఆ సిలబస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఆ డౌట్స్ అనేవి అప్పుడు అడగచ్చు. అదేవిధంగా ప్రిపరేషన్ పరంగా కూడా మీరు మాస్టర్స్తో మాట్లాడాలి అని అనుకుంటారు. సో మాస్టర్స్తో మాట్లాడేయాలి అంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే మీరు ప్రతిరోజు ఇలా క్లాస్ జరిగేటప్పుడు అడుగుతారు డౌట్స్, కానీ దాంతోపాటు ఎక్స్ట్రా ఒక డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ సాటర్డే ఇంకొక ఈవెంట్ ఏముంటుంది అంటే ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 మీకు 100 MCQs సాల్వ్ చేయాలి. ఆ MCQ సాల్వ్ చేసే సిలబస్ ఏంటి అంటే ప్రీవియస్ వీక్ ఏవైతే మీకు సిలబస్ అనేది జరుగుతుందో, టాపిక్స్ అనేవి జరుగుతాయో దాని మీద 1 వీక్ మీకు రివిజన్కి గ్యాప్ ఇచ్చి అప్పుడు మీకు ఎగ్జామ్ అనేది పెడతారు. ఈ కంప్లీట్ స్ట్రక్చర్ అనేది క్లాసెస్ జరుగుతున్నాయి, ఎవ్రీడే టెస్ట్ జరుగుతున్నాయి, వీక్లీ టెస్ట్ జరుగుతున్నాయి, డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ చేసుకుంటే ఎప్పటికి సార్ సిలబస్ అయ్యేది అంటే మీకు సిలబస్ అనేది 6 monthsలో కంప్లీట్ అవుతుంది. సిలబస్ అనేది 6 monthsలో కంప్లీట్ అవుతుంది. ఏ రకంగా కంప్లీట్ అవుతుంది సార్ అంటే మీకు ప్రతి సబ్జెక్టు కూడా మీకు ఏదైతే సిలబస్లో ఉందో మీకు ట్రాకింగ్ షీట్ ఇస్తారు. వాట్ యు మీన్ బై ట్రాకింగ్ షీట్? ఆ సిలబస్ అనేది అయ్యిందా లేదా, స్టేటస్ ఏముంది అనేది మీకు ముందుగానే ఒక ట్రాకింగ్ షీట్ అనేది ఇస్తారు. ఎప్పటికప్పుడు మీరు అది టిక్ చేసుకుంటూ ఉంటారు ఏ సబ్జెక్ట్ అయ్యింది అనేది. ఆ విధంగా మొత్తం సిలబస్ కవర్ చేస్తారు. టైమ్లీ కంప్లీషన్ ఉంటుంది. అండ్ వీ కంప్లీట్ త్రూ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. నౌ కమ్స్ వాట్ ఈజ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. మీకు ఏం చెప్పాను? ప్రతిరోజు కూడా 20 MCQs అని మీరు సాల్వ్ చేస్తారని చెప్పాను, అవునా? వై డిడ్ వీ బ్రింగ్ దట్? ఎందుకు 20 క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయడం ఎందుకు అవి మీకు తెలియడం? ఎందుకు అంటే మీరు చూస్తే ఈ సాటర్డే నాడు ఇంకొక ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ ఉంటుంది. దాంట్లో క్లియర్గా ఏ రకంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి అనేది నేను చెప్తాను. మళ్ళీ జస్ట్ ఒక ఓవర్వ్యూ చెప్తాను మీకు. ప్రీవియస్గా 2017లో ఒక 600 క్వశ్చన్స్ వచ్చాయి, 4 పేపర్స్ కదా. 2024లో 600 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే అరౌండ్ 1200 క్వశ్చన్స్ అనేవి కేవలం తెలంగాణ గ్రూప్ 2 పరంగా మాత్రమే మీకు క్వశ్చన్స్ ఉన్నాయి, అవునా కదా? అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 కూడా 2024లో ఎగ్జామ్ జరిగిందా, 23 జరిగిందా, 22 జరిగిందా? అంటే 3 × 150 ఎంత? 450 క్వశ్చన్స్. అంటే ఒక 2000 క్వశ్చన్స్ అనేవి మీ చేతిలో ఉన్నాయా? అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయా? సిస్టర్ స్టేట్ కాబట్టి మ్యాక్సిమం మైండ్ సెట్ ఒకే రకంగా ఉంటుందా? ఆ క్వశ్చన్స్ మీ చేతిలో ఉన్నాయా? అంటే ఇన్ని క్వశ్చన్స్ అన్నీ చూసినప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ మీకు అర్థమవుతుందా? ఏ టాపిక్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారు? ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ టచ్ చేస్తున్నారా, పొలిటికల్ పార్టీస్ ఎక్కువ టచ్ చేస్తున్నారు, నేషనల్ ఇన్కమ్ ఎక్కువ టచ్ చేస్తున్నారా, ఇన్ఫ్లేషన్ ఎక్కువ టచ్ చేస్తున్నారు? మీకు తెలుస్తుందా? సో తెలిసినప్పుడు ఎఫెక్టివ్ ప్రిపరేషన్ అనేది అవుతుందా? అంటే ఏ టాపిక్కి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి, ఏ టాపిక్కి ప్రయారిటీ తక్కువ ఇవ్వాలి అని చెప్పి మనకి రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు ఏమవుతుంది? యూ విల్ బీ యూజింగ్ యువర్ టైం వెరీ ఎఫెక్టివ్లీ. అనవసరమైన సిలబస్ అంతా కూడా మీరు చదువుతూ కూర్చోరు. ఏ సిలబస్ అయితే మీకు అవసరం అవుతుందో, ఏ సిలబస్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయో ఆ టాపిక్స్ మీద మీకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడానికే ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది. యూజింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ in order to know the trends of the exam so that you can prepare accordingly and use time effectively. అదే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ అనేది. ఈ టెక్నిక్ అనేది మేము ఓన్లీ టెస్ట్ సిరీస్లో మాత్రమే కాదు, ఈవెన్ క్లాసెస్లో కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మేము యూజ్ చేస్తున్నాం. అదే మీకు ఇందాక చెప్పింది, అర్థమైందా? ఎస్, ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారానే మీకు ప్రిపరేషన్ అనేది అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపరేషన్ అనేది అవుతుంది. అందుకే నేను ముందే ఏం చెప్పాను, ఓన్లీ 5 hours ఆఫ్ క్లాసెస్. వై? ఏ రోజు చెప్పిన క్లాసు ఆ రోజు చదువుతారు, ఆ వీకెండ్ అనేది ఎగ్జామ్ రాస్తారు, ఏ రోజుకి ఆ రోజు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో త్రూ దట్ యూ విల్ బి ప్రిపేరింగ్ సైమల్టేనియస్లీ విత్ ద క్లాసెస్. దట్స్ వాట్ వీ ఇంటెంట్ టు సే. ఓకేనా? రైట్. ఇప్పటి నుంచి మీరు ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి నేను చెప్పాను మీకు. పేపర్ 1లో అన్ని సబ్జెక్ట్స్ జనరల్ స్టడీస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్తో కలిపి. హిస్టరీ, పాలిటిక్స్, సొసైటీ పేపర్ 2లో ఉంటుంది, పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది, పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ ఉంటుంది. మీరు పేపర్ 1లో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, పేపర్ 3లోనేమో ఎకానమీ ఉంది. అంటే ఇవన్నీ కూడా న్యూస్ పేపర్తో లింక్ అయినవేనా? న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలా? ఓకే, ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయాల్సింది ఏంటి అంటే డైలీ న్యూస్ పేపర్ అనేది చదువుతారు ఖచ్చితంగా. ఫస్ట్లో న్యూస్ పేపర్ చదవడానికి ఒక 2 hours టైం పడుతుంది. ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంట్ లాగా కనిపిస్తుంది. సార్ మాకు అసలు ఏమీ తెలియదు, న్యూస్ పేపర్లో స్టార్ట్ చేస్తామంటే ఫస్ట్ ఇట్ జనరేట్స్ ఇంట్రెస్ట్ ఇన్ యూ. ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి, అసలు ఎందుకు పెట్రోల్ రేట్స్ అనేవి అమాంతం పెరుగుతున్నాయి, US-Iran వార్ ఏ రకంగా అవుతుంది అది మీరు చదువుతారు. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అనేది
ఎవ్రీడే మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతారు. సివిక్ సెంటర్ ఐఏఎస్ అఫీషియల్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు నోట్స్ అనేది పెడతారు కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఆ నోట్స్ అనేది మీరు చదువుతారు. చదివినప్పుడు ఏమవుతుంది, మీరు న్యూస్ పేపర్లో ఉన్న టాపిక్ అనేది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది. దీని తర్వాత వీక్లీ వచ్చేసరికి మీకు వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి క్లాస్లో జాయిన్ అయ్యాక ఇస్తారు. ఆ వీక్లీ కరెంట్ అఫైర్స్ మీకు ఉంటాయి. అదేవిధంగా మంత్లీ విజ్ఞాన్ మ్యాగజైన్ ఉంటుంది. అంటే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మా దగ్గర కవర్ అవుతున్నాయి. అదేవిధంగా మీకు ఏదైనా సబ్జెక్ట్ అనేది 25 డేస్ ఉంటుంది. ఆ 25 డేస్ అయిన తర్వాత మీకు ఒక 1 వీక్ అనేది కంప్లీట్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. సో ఈ రకంగా కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి అలాంగ్ విత్ ద స్టాటిక్ సబ్జెక్ట్స్. అదవుతుందా? ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి, న్యూస్ పేపర్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తారు, సెకండ్ స్టెప్. యాజ్ ఐ టోల్డ్ యూ, రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. మీరు రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ మీరు యూజ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి చూడండి. అంటే 2024 పేపర్స్ అవైలబుల్ ఉంటాయి, ఆన్లైన్లో అవైలబుల్ ఉంటాయి. 2017 పేపర్స్ అవైలబుల్ ఉంటాయా, అవైలబుల్ ఉంటాయి. సో 17 పేపర్స్ 24 పేపర్స్ 2 సార్లు జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్ 2 ఈ 2 సార్లు కూడా చాలా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, టఫ్నెస్ ఏ విధంగా పెరిగింది, ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నాడో మీరు చూస్తారు. దాని బేసిస్ మీద మీరు ఎప్పుడైతే రిటర్న్ వచ్చి క్లాస్కి వస్తారో అప్పుడు వినేటప్పుడు ఓహో ఈ టాపిక్ మీద ఎక్కువ అడుగుతున్నారు, నేను ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని మీకు తెలుస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద వర్క్ యూ నీడ్ టు డూ బిఫోర్ జాయినింగ్ ద క్లాసెస్. క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత ఏ పూట కాకపోతే మీకు ఏదైతే టాపిక్ జరుగుతుందో ఖచ్చితంగా ప్రతిరోజు 20 క్వశ్చన్స్ మాత్రం ఆన్సర్ చేస్తారు. ఆ 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఇంకా మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంటికి వెళ్ళి దాని మీద ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి యూపీఎస్సీలో, అలాగే గ్రూప్ 1లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, గ్రూప్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎందుకంటే మోర్ ఆర్ లెస్ ఒక ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూటీ ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ అడిగాడు అంటే ప్రతిసారి ఫండమెంటల్ రైట్స్ అడుగుతూనే ఉంటాడు. ఎందుకు, బికాస్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఫర్ యూ టు నో. అర్థమైందా? సో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ క్లాసెస్ అనేవి 8th జూన్ నుంచి ఏమో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తెలంగాణ గ్రూప్ 2ది మార్నింగ్ 8 to 10:30, 11 to 1:30. అదేవిధంగా 15th జూన్ నుంచి మీకు తెలుగు మీడియం స్టార్ట్ అవుతుంది. సేమ్ 8th జూన్ నుంచి స్టార్ట్ అయ్యే ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఏమో ఇక్కడే మీరు ఏదైతే క్లాస్ రూమ్లో కూర్చున్నారో అక్కడే. తెలుగు మీడియం బ్యాచ్ అనేది మీకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో జరుగుతుంది. ఇవి ఏవైతే క్లాసెస్ ఉన్నాయో సార్ నేను ఓన్లీ ఆఫ్లైన్ అటెండ్ అవ్వాలంటే మీకు 3 యాక్సెస్ ఇస్తారు. ఒకటి ఆఫ్లైన్ ఈ రకంగా మీరు అటెండ్ అవ్వచ్చు. సెకండ్ది ఆన్లైన్ లైవ్లో, ఇప్పుడు ఏ రకంగా అయితే నాకు లైవ్లో చూస్తున్నారో జూమ్ సెషన్లో అదేవిధంగా లైవ్లో అటెండ్ అవ్వచ్చు. థర్డ్ది ఒకవేళ లైవ్ కూడా మిస్ అయితే ఈ క్లాస్ అనేది ఒక 24 అవర్స్లో మీకు కోర్స్లో అప్లోడ్ అవుతుంది. ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు. అదవుతున్నా ఆఫ్లైన్ ఆన్లైన్ ఆర్ రికార్డెడ్ వేర్ ఎవర్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఫర్ యూ. ఒకవేళ ఎంప్లాయీస్కి ఏంటంటే ఎక్కువ లైవ్ కానీ రికార్డెడ్ కానీ చూడడానికి వీలుంటుంది. యూ కెన్ ఆల్సో సీ దట్. అండ్ వాళ్ళ కోసమే పర్టికులర్గా డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎందుకంటే మీరు రికార్డెడ్ వీడియోస్ కానీ లైవ్ కానీ చూసినప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడగరు. ఇప్పుడు కూడా ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్లాస్ అయిన తర్వాత మీకు నేను కొంతసేపు టైం ఇస్తాను డౌట్స్ క్లారిఫికేషన్కి. ఆ టైంలో మీరు డౌట్స్ అనేవి అడగచ్చు. ఏజ్ క్రైటీరియా కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ డౌట్స్ అడుగుతారు. ఎవరైతే స్టూడెంట్స్ డౌట్స్ అడగలేకపోతున్నారో అలాంటి వాళ్ళ కోసం డౌట్స్ క్లారిఫికేషన్ సెషన్ అనేది. అర్థమైందా? రైట్. దెన్ ఓన్లీ సివిక్ సెంటర్ ఐఏఎస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ థింగ్ మేము మీకు ట్రాకింగ్ షీట్ ద్వారా వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ అకౌంటబిలిటీ. అంటే ఏ టాపిక్ కూడా మీకు మిస్ అవ్వకుండా క్లాసెస్ అనేవి జరుగుతాయి. అండ్ టైమ్లీ కంప్లీషన్ ఉంటుంది. వీక్లీ టెస్ట్ అండ్ డైలీ టెస్ట్ వల్ల మీ ప్రిపరేషన్ అనేది క్లాసెస్తో పాటు సైమల్టేనియస్గా అవుతాయి. అండ్ యాజ్ ఐ సెడ్ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఒక ప్రాసెస్ ప్రకారం మీకు క్లాసెస్ అవుతాయి. అండ్ దట్ ప్రాసెస్ ఓన్లీ ఈల్డెడ్ రిజల్ట్స్ టు అస్. తెలంగాణ గ్రూప్ 1లోకి వచ్చేసరికి 149 ర్యాంక్స్ 563లో రావడానికి కారణం అదే. తెలంగాణ గ్రూప్ 2లో 220+ సెలెక్షన్స్ అవ్వడానికి కారణం కూడా అదే. అదవుతుందా? సో ఈ రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా మేము అందరి స్టూడెంట్స్కి కూడా వీఆర్ మేకింగ్ షూర్ ఎవ్రీవన్ ఈజ్ ప్రిపేరింగ్ ఎఫెక్టివ్లీ విత్ టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ. ఇప్పుడు మీకు ఏంటంటే కావాల్సినంత టైం ఉంది. అర్థమవుతుందా? సో స్టార్ట్ ఇట్ టుడే ఇట్స్. అండ్ యాజ్ ఎ సెడ్ లాస్ట్ది మీకు ఇటు సైడ్ ఉన్న ఆయన హోమో జహంగీర్ బాబా, ఇటు సైడ్ ఉన్న ఆయన MS ధోని. ఒకవేళ మీరు స్టార్ట్ చేసి చాలామంది ఏంటి అంటే స్టార్ట్ చేయాలా వద్దా, స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతానా లేదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి. ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ స్లైడ్ అనేది నేను చూపిస్తున్నాను. ఏంటి అంటే ఎప్పుడో 1944లోనే హోమో జహంగీర్ బాబా ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చారు. అంటే ఇండియా న్యూక్లియర్ పవర్ కింద ఎదగడానికి ఏం చేయాలి అనేది
టిల్ టుడే వీఆర్ ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ ఈవెన్ వెన్ హీ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం ఆయన ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతూ న్యూక్లియర్ పవర్ కింద ఎదగడానికి ట్రై చేస్తున్నాం. రెండోది ఎంఎస్ ధోని. హీ ఈజ్ ఎ లివింగ్ లెజెండ్ హూ యాక్చువల్లీ వన్ ఎవ్రీ ట్రోఫీ అండ్ మేడ్ షూర్ ఇండియా ఈజ్ అట్ ఇట్స్ హైట్ ఇన్ ద క్రికెట్. అంటే ఒక ఆయనేమో చనిపోయిన తర్వాత మనకి ఇన్స్పిరేషన్గా నిలిచారు, ఒక ఆయనేమో ఉన్నప్పుడే అచీవ్ చేశారు. మీరు ప్రిపేర్ అవ్వడానికి మీరు ఒకవేళ జంకుతుంటే ఇంకా ఇఫ్ యు ఆర్ ఈవెన్ స్కేర్డ్ ఆఫ్ గెటింగ్ ప్రిపేర్డ్, ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు కానీ బాగా ప్రిపేర్ అయితే సక్సెస్ అవుతారు, సక్సెస్ కానీ కాకపోతే ఇన్స్పిరేషన్ అయినా అవుతారు. ఈ రెండు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అర్థమవుతుందా? సో లీవ్ ద డౌట్స్ అసైడ్ అండ్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఈ ప్రిపరేషన్ కూడా మీరు సక్సెస్ అవ్వడానికే ప్రిపేర్ అవుతారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఒకవేళ సక్సెస్ కాలేకపోతే అది ఇన్స్పిరేషన్గానే నిలుస్తారు. ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ యూ, అది గుర్తుపెట్టుకోండి. అందుకే డౌట్స్ అనేవి వదిలేసి మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి, ఓకేనా? సో దట్స్ రిగార్డింగ్ ద ప్యాటర్న్ అండ్ ఏజ్ క్రైటీరియా. మీరు ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నాకు చెప్పండి. మీకు ఆన్లైన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను మీకు డౌట్ అడగడానికి ఆప్షన్ ఇస్తాను. అలాగే ఆఫ్లైన్ స్టూడెంట్స్ మీకు ప్యాటర్న్ కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ఏ రకమైన డౌట్స్ అని ఉంటే నన్ను అడగండి. అలేఖ్య అన్మ్యూట్ చేసుకున్నాం. అలాగే కెన్ యూ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్? ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మెయిన్లీ ఏంటంటే ప్యాటర్న్లో ఈ 4 పేపర్స్లో మీకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఆ ఫియర్ అనేది పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ సక్సెస్ రేట్ ఎంత? 600 క్వశ్చన్స్కి మీకు సక్సెస్ ప్రాబిలిటీ ఎంత? 25%. 4 ఆప్షన్స్ కదా, 4 ఆప్షన్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా కరెక్ట్ కదా, అంటే ఎంత? 25% సక్సెస్ ప్రాబిలిటీ ఉంది మీకు. ఆ 25%ని ప్రాబిలిటీ ఛాన్సెస్ పెంచుకోవాలి. 150 క్వశ్చన్స్లో ప్రతి పేపర్లోనూ కనీసం మీకు 80 to 90 క్వశ్చన్స్ ఖచ్చితంగా తెలిసినవే ఉంటాయి, అవి మీరు మార్క్ చేస్తారు. మిగతా 60 క్వశ్చన్స్ కానీ ఒకవేళ పెడితే, ఒకవేళ 60లో 25% ప్రాబబిలిటీ వేసుకున్న 15 క్వశ్చన్స్ అనేవి కరెక్ట్ అవుతాయి, అవునా కదా? అప్పుడు మీకు ఏమవుతుంది? అరౌండ్ 115 మార్క్స్ వస్తాయి. 115 into 4 400 మార్క్స్ అనేది దాడిపోతుంది, అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ తెలంగాణ గ్రూప్. తెలంగాణ గ్రూప్ 2 ఈజ్ ఆల్ అబౌట్ హ్యావింగ్ ద రైట్ మైండ్ సెట్ అండ్ ప్రిపేరింగ్ ఇన్ ఏ జాకల్స్ వ్యూ. మీకు ఒక్కసారి చెప్తాను నేను అది, వాట్ ఈస్ జాకల్స్ వ్యూ అనేది. ఒకటి ఈగల్స్ వ్యూ, ఒకటి జాకల్స్ వ్యూ. గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ ది ఎరా ఆఫ్ 21st century అంటారు. అంటే ఏంటి? ఈ 21st centuryలో క్రియేట్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఫండమెంటల్ రైట్స్ ఏ విధంగా అవసరం అనేది అడుగుతున్నారు. అండ్ దానికి ఏం కావాలి మీకు? ఒక ఓవర్ కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఫండమెంటల్ రైట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ చేసి రాయాలి, ఒక ఓవర్ ఉండాలి మీకు, అర్థమైందా? అదే గ్రూప్ 2లో ఏ విధంగా అడుగుతారు? ఆర్టికల్ 14 of 2 అనేది ఏ ఫండమెంటల్ రైట్కి సంబంధించింది, అంటే ఏంటి? టు బి ప్రిసైజ్ నిషే ఏరియా, అంటే ఒక ఏరియాకి సంబంధించి డెప్త్గా వెళ్ళి అడుగుతారు. ఇక్కడ ఏంటిది? అయితే గ్రూప్ 2లో జాకల్స్ వ్యూ అంటే చాలా కాన్సన్ట్రేట్ చేసి మీరు ప్రతి ఒక్క టాపిక్ చదవాలి. గ్రూప్ 1లో ఏంటి అంటే ఒక ఓవర్వ్యూ అనలిటికల్ స్కిల్స్ అనేది ఉండాలి. మీకు తెలుసా లాస్ట్ టైం ఏదైతే తెలంగాణ గ్రూప్ 2 ఉందో మోర్ ఆర్ లెస్ అన్నీ కూడా రెఫరెన్స్ బుక్స్ లైక్ ఎన్సీఈఆర్టీ క్లాస్ 11th క్లాస్ 12 వీటి నుంచే టచ్ చేశారు హిస్టరీ పరంగా. అంటే ఏంటి? ప్రతి ఒక్కటి బుక్ నుంచే ఇస్తారు మీకు, ఎక్సెప్ట్ ఫర్ కరెంట్ అఫైర్స్. బుక్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్ ఏ మోల్డ్ ఉన్నాయనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు? సింగిల్ టైం ఒకసారి చదివేస్తే సరిపోదు. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎన్ని ఎక్కువ బుక్స్ చదివితే అంత మంచిది అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ ద కేస్. మీరు ఒక్క బుక్కే చదవాలి, ఎన్ని ఎక్కువ సార్లు చదివితే అది మంచిది. ఇట్ ఈస్ నాట్ 5 books at once, ఇట్ ఈస్ 1 book 5 times విచ్ కెన్ యాక్చువల్లీ గివ్ యూ సక్సెస్, అర్థమవుతుందా? సో గ్రూప్ 1 వాళ్ళకి ఈగల్స్ వ్యూ ఎక్కువ ఉండాలి, గ్రూప్ 2 వాళ్ళకి జాకల్స్ వ్యూ ఎక్కువ ఉండాలి. అందుకే ప్రతి ఒక్క చిన్న కాన్సెప్ట్ది ఇదేంటిది, ఇక్కడ నాకు ఇయర్ ఏంటిది, ఇక్కడ నాకు ఫీచర్ ఏంటిది, ఇక్కడ నాకు ఛాలెంజ్ ఏంటిది, ప్రతి ఒక్కటి అర్థం చేసుకుని చదవాలి, ఓకేనా? ఎస్. ఒక క్వశ్చన్ అడిగారు, కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? చాలామందికి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేవి చాలా
ఫియర్ కలుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి చదవాలి, మొత్తం ఒక ఓషన్లా ఉంటుందండి. నువ్వు అవసరం లేదు. మీకు ఎగ్జామ్ అనేది సపోజ్ ఈ రోజే నోటిఫికేషన్ వస్తే మీకు ఎగ్జామ్ అనేది ఇక్కడి నుంచి 4 months ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వస్తుందంటే రాదు కదా, ఎందుకంటే దే షుడ్ బి బస్. ఒక 8 months వేసుకుందాం. 8 months అంటే ఈ రోజు నుంచి మీరు కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ చదువుకొని ఆ రోజు నోట్స్లో రాసుకుంటారు. నోట్స్లో ఏ రకంగా రాసుకుంటారు, న్యూస్ ఏంటిది, న్యూస్కి తగ్గట్టు టాపిక్ ఏంటిది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది. యుఎస్ ఇరాన్ వార్ జరుగుతుంది అని అందరికీ తెలుసు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అని అందరికీ తెలుసు. కానీ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఎక్కడుంది, ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ ఉన్న కంట్రీస్ ఏంటివి, ఇది బ్యాక్గ్రౌండ్ అనమాట. సో దీని పరంగా ఈ రోజు నుంచి మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలు. అర్థమవుతుందా? మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టిన ప్రతి రోజు కూడా కరెంట్ అఫైర్స్ పెడతారు. సూపర్ 6 అని తెలంగాణ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా పెడతారు. అవి మీరు చదువుకుంటే చాలు. ముందు అన్నీ కూడా ఒక సంవత్సరం చదవాలి, ఒక 6 months చదవాలి, మ్యాగజైన్స్ అన్నీ తిరగేయాలి, బ్యాక్లాగ్ కంప్లీట్ చేసుకోవాలి, ఇలాంటివి పెట్టుకోకండి. ఈ రోజు నుంచి మీకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఆ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే చాలు. అర్థమవుతుందా? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ అన్మ్యూట్ చేసుకోండి. ఎకానమీకి ఏ బుక్స్ చదవాలి? మెయిన్లీ ఏంటంటే ఎకానమీకి మీకు ఒక సెపరేట్ ఎన్సీఈఆర్టీ బుక్ అంటూ ఈజీగా అర్థం కాదు. ఎందుకంటే ఎన్సీఆర్టీ బుక్లో కేవలం స్టాటిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఎకానమీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఎన్సీఆర్టీ బుక్స్ ఫస్ట్ మీరు చదవాలి, బట్ అది బేసిక్ కాన్సెప్ట్ కోసం మాత్రమే. ఈ బేసిక్ కాన్సెప్ట్తో పాటు మీకు ఎవ్రీ ఇయర్ కూడా ఇండియాకి సంబంధించి ఎకానమిక్ సర్వే ఒకటి ఇస్తారు, బడ్జెట్ ఒకటి ఇస్తారు. అదేవిధంగా తెలంగాణకి సంబంధించి తెలంగాణ బడ్జెట్ వస్తుంది, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ వస్తుంది. ఈ బుక్స్ అనేది మీరు ఖచ్చితంగా చదవాలి. మీ క్లాస్లో కూడా ఇవన్నీ కూడా చెప్తారు. అదేవిధంగా ఒకవేళ మీకు సార్ నాకు అన్ని బుక్స్ వద్దు, ఒకే బుక్ చదవాలి అంటే తెలుగు అకాడమీ, తెలంగాణకు సంబంధించి తెలుగు అకాడమీది ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ బుక్స్ ఉన్నాయి. ఆ తెలుగు అకాడమీ బుక్స్ చదువుకోవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఒకటే, ఏంటి అంటే ఎకానమీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. అప్డేట్ అవ్వాలి అంటే మీరు ఆ డేటా చదివిన తర్వాత ఆ డేటా అనేది కరెక్టా కాదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. అదొక్కటి మాత్రం మర్చిపోవద్దు. అర్థమవుతుందండి? యా, అడగండి. ఓకే. నాకు అర్థమైందండి. మెయిన్లీ ఏంటి అంటే రెఫరెన్స్ బుక్స్ ఏవేవో బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎన్సీఆర్టీ 6th నుంచి 12th కూడా అవసరం లేదు. 11th 12th హిస్టరీకి సంబంధించి యాన్షియంట్, మిడివల్, మోడర్న్ అని చెప్పి 11th క్లాస్ 12th బుక్స్ ఉంటాయి. అదేవిధంగా జాగ్రఫీ వచ్చేసరికి క్లాస్ 11th సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ, క్లాస్ 12th సంబంధించి ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, మళ్ళీ క్లాస్ 12th సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ. కానీ ఎకానమీ ఏంటంటే మీకు ఎన్సీఆర్టీ బుక్స్ చదివి మళ్ళీ డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. కానీ తెలంగాణ వాళ్ళకి ఒక అదృష్టం ఏంటంటే ఏపీ వాళ్ళకి లేనిది తెలుగు అకాడమీ బుక్స్ అనేది అప్పటికప్పుడు పబ్లిష్ చేస్తుంది. సో
తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే పట్టుకోండి, ఇంకా వేరే ఏవి పట్టుకోవద్దు. తెలంగాణ ఎకానమీలో కూడా మీకు ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటుంది, అలాగే హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ఎకానమీ ఏ రకంగా ఉంది, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఎకానమీ ఏ రకంగా ఉందని ఎకనామిక్ హిస్టరీ అడుగుతాడు. ఈ ఎకనామిక్ హిస్టరీ అనేది మీకు తెలుగు అకాడమీ బుక్ సరిపోతుంది. కానీ తెలుగు అకాడమీ బుక్ చదివేటప్పుడు మీరు అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ ఆఫ్ 2025-26 డేటా ప్రకారం మీకు బుక్ అనేది ఉండాలి. ఒకవేళ ముందు వర్షన్ దొరికింది అని అనుకోండి, ఇబ్బంది పడద్దు. ముందు వర్షన్తో ప్రస్తుతం డేటా అనేది తెలంగాణ బడ్జెట్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, అదేవిధంగా ఇండియా బడ్జెట్, ఇండియా ఎకానమిక్ సర్వే, ఈ 2 బుక్స్ సరిపోతాయి. అండ్ మీకు ఒక గుడ్ థింగ్ ఏంటి అంటే మీరు క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టు మా సైడ్ నుంచే ఈ రెఫరెన్స్ బుక్స్ అన్నీ కలిపి మీకు మెటీరియల్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో మెటీరియల్ అనేది మా సైడ్ నుంచే ప్రొవైడ్ చేస్తాం. మీరు వేరే బుక్స్ అవి కూడా చూడాల్సిన అవసరం లేదు. క్లాస్లో నోట్స్ చెప్తారు, అలాగే రన్నింగ్ నోట్స్ అనేది, దాంతోపాటు మెటీరియల్ అనేది మా సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ మీకు ఈజీ అవుతుంది. అర్థమైందండి? చదువు అంటే సరిపోదు సార్, కానీ ఏంటంటే అవి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్రడక్టరీ మైక్రో అండ్ మ్యాక్రో ఎకానమిక్స్ అని బుక్ ఉంది, దాంట్లో నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ కావచ్చు, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉన్నాయి. కొన్ని టాపిక్స్ అనేవి మాత్రమే ఎన్సీఆర్టీలో ఉన్నాయి సార్. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఎకానమీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైనమిక్ టాపిక్సే ఇచ్చారు, అందువల్లే మీకు ఓన్లీ ఎన్సీఆర్టీ సరిపోదు అని చెప్పి చెప్తున్నాను నేను. అర్థమైందండి? సో లేదు సార్, లేటెస్ట్ది 25-26ది సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకోండి, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. అదేవిధంగా ఇండియాది ఎకానమిక్ సర్వే తీసుకోండి. ఈ 2 తీసుకొని మీరు చదివితే ఎకానమిక్ సరిపోతుంది. అర్థమవుతుందండి? తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ ఇండియా ఎకానమిక్ సర్వే ఆఫ్ 2025-26 ఈ బుక్స్ అనేవి మీకు డైనమిక్ ఇన్ఫర్మేషన్ అనేది వాటిలో ఉంటుంది. మీకు తెలంగాణ వాళ్ళకి ఇంకొక అదే ఇందాక చెప్పినట్టు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి, మీరు మరీ ఎన్సీఆర్టీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. తెలుగు అకాడమీ బుక్స్ చదువుకున్నా సరిపోతుంది. నాకు ఒకటే ఏంటి అంటే ఎకానమీకి సంబంధించి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీరు ఉండాలి. అదొక్కదానికే లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే అనేది మీరు చదవాలి. ఈ సంవత్సరానికి 25-26, నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 26-27. సో లేటెస్ట్ బడ్జెట్ అండ్ సర్వే అనేది మీరు చదువుతారు సార్. అర్థమైందండి? యా, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అలేఖ్య గారు, మీకేం డౌట్స్ లేవా? ఏజ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, యా అడగండి. అవునండి, వీకెండే ఇప్పుడు ఉంది టెస్ట్ సిరీస్. దాంట్లో ఇది క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ సంబంధించండి. క్లాస్ రూమ్ ప్రోగ్రాంలో డైలీ టెస్ట్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు ఉంటాయి. కానీ టెస్ట్ సిరీస్ ఏదైతే టెస్ట్ సిరీస్ ఉందో దాంట్లో ఓన్లీ వీకెండే ఉంటుంది. అది ఓన్లీ నోటిఫికేషన్ తర్వాతే డైలీ అనేది స్టార్ట్ చేస్తారండి. ఓన్లీ టెస్ట్ సిరీస్ పరంగా అయితే ఓన్లీ టెస్ట్ సిరీస్ పరంగా డైలీ అనేది నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు ఏంటి అంటే వీక్లీ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ప్లాన్ అనేది ఉంది, అది మాత్రమే ఇప్పుడు ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. అర్థమవుతుందండి? క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ వాళ్ళకి మాత్రం డైలీ టెస్ట్ సిరీస్ అండ్ వీక్లీ టెస్ట్ సిరీస్ 2 కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. హరీష్ గారు, నమస్తే అండి, చెప్పండి. మీ వాయిస్ వినిపించట్లేదండి. గ్రూప్ 1 గ్రూప్ 2 సార్? గుడ్ క్వశ్చన్. విచ్ లాంగ్వేజ్ ఈజ్ బెస్ట్? మీకు ఏంటి అంటే గ్రూప్ 1 అయితే మీరు రాయాలి. సో రాసేటప్పుడు ఏంటి అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ యొక్క బ్యారియర్ అనేది మీకు ఉంటుంది. కానీ గ్రూప్ 2లో మీకు క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లోనూ ఇస్తారు, తెలుగులోనూ ఇస్తారు. సో గ్రూప్ 2కి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా 50-50 ఛాన్సెస్ అంతే. అదవుతుందా? ఇంగ్లీష్ మీడియం అన్నా తీసుకోవచ్చు, తెలుగు మీడియం అన్నా తీసుకోవచ్చు. రెండింటికి మీడియంకి అసలు దానివల్ల ఇబ్బందే లేదు. ఎందుకంటే ఒక క్వశ్చన్ పేపర్లో ఇంగ్లీష్ క్వశ్చన్ ఇస్తారు, తెలుగు క్వశ్చన్ ఇస్తారు. అదే
గ్రూప్ 1కి వచ్చేసరికి మీరు ఆన్సర్ రాయాలి కాబట్టి మీకు ఏ లాంగ్వేజ్ ఫ్లూయెంట్ అయితే ఆ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటారు. సో గ్రూప్ 1లో మీకు ఇంగ్లీష్కి 70, తెలుగుకి 30 ఉంటుంది. ఎందుకంటే ఇన్హెరెంట్గానే హరీష్ అన్న పేరుని తెలుగులో రాస్తే మనకు ఒక 5 సెకండ్లు పడుతుంది, అదే ఇంగ్లీష్లో రాస్తే నాకు 3 సెకండ్లు పడుతుంది. సో ఇన్హెరెంట్గానే ఆ లాంగ్వేజ్లో డిఫికల్టీ అనేది ఉంది. 15 క్వశ్చన్స్ రాయాలి అంటే గ్రూప్ 1లో ఇంగ్లీష్ మీడియంకి నేను 70% ఇస్తాను, తెలుగు మీడియంకి 30% ఇస్తాను. కానీ గ్రూప్ 2కి మాత్రము ఇంగ్లీష్ తెలుగు మీడియం అంటే బ్యారియర్స్ లేవు సార్. ఇంగ్లీష్ మీడియం అన్న ప్రిపేర్ అవ్వచ్చు, తెలుగు మీడియం అన్న ప్రిపేర్ అవ్వచ్చు. రెండింటికి కూడా సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, రెండింటికి సోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఏదైతే చదవడానికి ఈజీ ఉంటుందో అది మీరు చూస్ చేసుకోండి. అర్థమవుతుందా? తెలుగు మీడియం అంటూ బ్యారియర్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు ఏ లాంగ్వేజ్ వాళ్ళకి బాగా అర్థమవుతుందో డిసైడ్ అవ్వలేదు కాబట్టి కంపేర్ చేసుకున్నారు. అలా కాకుండా మీరు ఫస్ట్ ఏంటంటే 2-3 బుక్స్ చదవండి. ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవండి, తెలుగు మీడియం బుక్స్ చదవండి. పేపర్ కూడా ఈనాడు చదవండి, అదేవిధంగా హిందూ చదవండి. మీకు ఏది బాగా అర్థమైతే ఆ లాంగ్వేజ్ తీసుకోండి. అర్థమవుతుందా? యా, ఇంకా యా ప్లీజ్, గుడ్. డౌట్స్ అడగడం అంటే నాకు ఇష్టం, చెప్పండి. అవును, 60% యూజ్ అవుతుంది. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ కంటూ సిలబస్ అనేది మోర్ ఆర్ లెస్ మీకు చెప్పాను, ఎలాగా రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి సిలబస్ అనేది. సో సిలబస్ మీకు హెల్ప్ అవుతుంది. కానీ గ్రూప్ 1 మెయిన్స్లో మోర్ దాన్ ద సిలబస్ ఆన్సర్ రైటింగ్ స్కిల్ అనేది ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ హ్యావ్ ద స్కిల్ యూ హ్యావ్ అడ్వాంటేజ్. ఆ స్కిల్ని డెవలప్ చేయడానికి ఇప్పుడు మేము గ్రూప్ 1లో ట్రై చేస్తుంది. ఓకేనా? సిలబస్ అనేది మోర్ ఆర్ లెస్ ఒక 70% అనేది ఈక్వలే. జస్ట్ గవర్నెన్స్, సొసైటీ ఇవి ఎథిక్స్ ఇవి మాత్రమే ఉంటాయి చేంజెస్ అనేవి. కానీ మీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ రావాలి. ఒక క్వశ్చన్ 12 నిమిషాల్లో రాయగలగాలి, అలా 15 క్వశ్చన్లు రాయాలి, అలా 6 పేపర్లు రాయాలి, విచ్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ స్కిల్. సో ఆ స్కిల్ కానీ ఉంటే మీకు గ్రూప్ 1 ఈజీ అవుతుంది. మీరు ఏం చేయొచ్చు అంటే గ్రూప్ 2 కోచింగ్ తీసుకునే ఆన్సర్ రైటింగ్ చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే దేర్ ఈజ్ ఎ హై ఛాన్స్ దట్ యూ కెన్ ఆల్సో క్రాక్ గ్రూప్ 1. అర్థమైందండి? యా. అండ్ ప్రీవియస్గా కూడా ఏపీ గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ మొన్న జనవరిలో డిక్లేర్ అయినాయి కదా. సో వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్ హూ యాక్చువల్లీ టు గ్రూప్ 2 క్రాక్డ్ గ్రూప్ 1 విత్ హర్ హార్డ్ వర్క్. కొంత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆవిడ. సో దాని ఆవిడ హార్డ్ వర్క్ వల్ల, ఆన్సర్ రైటింగ్ స్కిల్ని డెవలప్ చేసుకోవడం వల్ల షీ క్రాక్డ్ గ్రూప్ 1 ఆల్సో. అది గుడ్. రివిజన్ టెస్ట్ ఉంటాయి. రివిజన్ టెస్ట్ లేకపోతే అలాగా ఒక సబ్జెక్ట్ అయింది, నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది, ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి మీకు రివిజన్ టెస్ట్ అనేది ప్రతి సబ్జెక్టు పెడతారు రివిజన్ టెస్ట్. ఇంకా హ్యాండ్ రైజ్ చేయట్లేదు ఎవరు? దుర్గా ప్రసాద్. మళ్ళీ ఐ హ్యావ్ వన్ డౌట్. గ్రూప్ 2కి అయితే గ్రూప్ 2 క్లాసెస్ ఎనఫ్ అండి. దిలీప్, దిలీప్ అడగండి డౌట్. గుడ్ ఈవినింగ్ అండి. జనవరి ఫిబ్రవరిలో టోటల్ కోర్సు ఫీ వచ్చేసి 14,000 అట్లుండే సార్. అప్పుడే తీసుకుందాం అనుకున్నా కానీ మన ప్రాబ్లం వల్ల ఇష్యూ అయింది. ఇప్పుడు చూస్తే యాప్లో మళ్ళీ 53,000 వచ్చింది. దాన్ని మెయిన్లీ ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే ఉందో అవి రికార్డెడ్ క్లాసెస్ అండి. ఇప్పుడు ఏంటి అంటే ఆఫ్లైన్ ఆన్ లైవ్ క్లాసెస్ అనేవి ఇస్తాం. సో అది మేజర్ డిఫరెన్స్ అండి. అప్పుడు ఏంటి అంటే ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, అందుకే అంత తక్కువ ఉంది. మీరు ఒక్కసారి ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు తగ్గిస్తారు. సో ఇబ్బంది ఏం లేదు. ఈ నెంబర్కి ఏదైతే ఉందో ఈ నెంబర్కి కాల్ చేయండి, కొంచెం తగ్గిస్తారు. ఓకేనండి? సో ద ప్రోగ్రామ్ ఈజ్ డిఫరెంట్. అప్పుడు ప్రోగ్రాంలో మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, అవి రికార్డెడ్ క్లాసెస్ కంప్లీట్గా. ఓకే అండి. నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ లేవా? గట్టిగా
గ్రూప్ 2 తీసుకుంటే ఏ ఎంసీక్యూ ఎగ్జామ్ అయినా స్టేట్లో మీరు రాయొచ్చు ఎక్సెప్ట్ ఫర్ టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్ కానీ మీరు చదువుకుంటే ఏఈ కూడా రాయొచ్చు గ్రూప్ 2 తీసుకుంటే. గ్రూప్ 1 తీసుకుంటే ఏంటి అంటే గ్రూప్ 1 రాయొచ్చు, యూపీఎస్సీ మీద కూడా కొంత పట్టు వస్తుంది, ఆప్షనల్కి ప్రిపేర్ అవ్వచ్చు. అదవుతుందా? సో మీరు అన్ని ఎగ్జామ్స్ రాయాలి అంటే గ్రూప్ 2 లెవెల్లో గ్రూప్ 2 తీసుకుంటే సరిపోతుంది. అదవుతుందా? గ్రూప్ 1 దాకా వెళ్ళాలి సార్. గ్రూప్ 1కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గ్రూప్ 1 మీద మాత్రమే సెపరేట్ ప్రిపరేషన్ అనేది కావాల్సి ఉంటుంది, బికాజ్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాజ్ ఐ టోల్డ్ యూ. అర్థమైందండి? ఇంకా అంతేనా? సో మళ్ళీ సాటర్డే నాడు, అండ్ వన్ మోర్ థింగ్ విచ్ ఐ ఫర్గాట్ టు టెల్, సాటర్డే నాడు మళ్ళీ మీకు ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ ఉంటుంది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇండివిజువల్ సబ్జెక్ట్స్కి. దెన్ నెక్స్ట్ 8th జూన్ నుంచి 8th, 9th, 10th, 11th, 12th 5 days 12th జూన్ వరకు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఏమంటే ఫౌండేషన్ క్లాసెస్, అండ్ ఈ ఓరియంటేషన్ సెషన్ ఎలాగైతే ఫ్రీగా ఉందో అదేవిధంగా ఫౌండేషన్ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి. 11 to 1:30 11 AM to 1:30 PM వరకు ఉంటాయి ఫౌండేషన్ క్లాసెస్ అనేవి ఎవ్రీ డే కూడా. సో ఈ ఫౌండేషన్ క్లాసెస్ ఏం చేస్తారు అంటే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ రకంగా వచ్చాయి, అండ్ టెర్మినాలజీ ఏముంటుంది, సిలబస్ ఏ రకంగా ఉంది అనేది మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా తెలుగు మీడియం వాళ్ళకి 15th జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా బ్యాచ్. 15th, 16th, 17th, 18th, 19th తెలుగు మీడియం వాళ్ళకి ఫౌండేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి 11 AM to 1:30 PM. సో మీకు కంప్లీట్గా 7 సెషన్స్ అనేవి ఫ్రీగా ఇస్తున్నాము. ఈ 7 సెషన్స్లో ఈరోజు ఓరియంటేషన్ సెషన్ ఒకటి, సాటర్డే ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ ఒకటి, అలాగే అదేవిధంగా 5 ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 2 తెలుగు మీడియం వాళ్ళకి కూడా రేపు ఎల్లుండి ఒక సెషన్ ఉంది. ఏంటి ఈరోజు థర్స్డే నాడేమో ఒక సెషన్ ఉంది. అదేవిధంగా 15th జూన్ నుంచి 19th జూన్ వరకు ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి వాళ్ళకి. అర్థమైందా? యా. సో ఈ ఫౌండేషన్ క్లాసెస్ కూడా ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయ్యి వెన్ యూఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ జాయిన్. ఓకే. ఇంకా సిక్స్ మంత్స్ పడుతుందండి కోర్స్ కంప్లీషన్కి 6 months పడుతుంది. ఇప్పుడు ఏంటి అంటే డైలీ 2 classes ఉంటాయి. ఎప్పుడైతే మీకు ఇండియా రిలేటెడ్ సిలబస్ అనేది ఏదైనా మంచి సబ్జెక్ట్ కంప్లీట్ అయింది, ఇండియన్ హిస్టరీ కంప్లీట్ అయింది, దాని తర్వాత ఆఫ్టర్నూన్ 2:30 to 5 అనేది మీకు ఒక 2 months క్లాసెస్ ఉంటాయి. ఆ 2:30 to 5లో మీకు తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కూడా చెప్తారు. అర్థమైందండి? అది ఇంకా ఇబ్బంది ఏంటంటే సార్, వి ప్రకాష్ ఉంది తెలంగాణ మూమెంట్కి, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్ ఉంది, అదేవిధంగా పిఎన్ఆర్ పబ్లికేషన్స్ ఉంది, అదేవిధంగా సివిక్ సెంటర్ ఐఏఎస్ ఉంది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క పబ్లికేషన్లోనూ దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ద డేట్స్ అండి. ఎందుకంటే ఈవెంట్స్ ఎప్పుడు జరిగిందనే డేట్స్ అనేది ఒక్కొక్క పబ్లికేషన్కి డిఫరెన్స్ ఉంది. మీరు ఏ పబ్లికేషన్ చదువుతున్నా సరే క్రాస్ చెక్ చేసుకుని చదవండి. ఆల్ ఆర్ గుడ్ బుక్స్. మీరు వి ప్రకాష్ చదివినా, తెలుగు అకాడమీ బుక్ చదివినా, పిఎన్ఆర్ పబ్లికేషన్ చదివినా, సివిక్ సెంటర్ చదివినా ఆల్ ఆర్ గుడ్ బుక్స్. కానీ ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకుని చదవాలి. అదవుతుందండి. అది క్లాస్ టైమింగ్స్ యాజ్ ఎ టోల్డ్ యూ 8 to 10:30 ఒక క్లాస్ ఉంటుంది, 11 to 1:30 ఒక క్లాస్ ఉంటుంది. ఎవ్రీడే 5 hours ఆఫ్ క్లాసెస్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ఇంకా లోకల్ డెఫినేషన్లో మనకి 1st to 7th ఎక్కడైతే చదువుతారో అక్కడ లోకల్ అన్నాం కదా. ఒకవేళ నేను మధ్యలో ఏదైనా ఇయర్ బయట చదివాను, బయట డిస్ట్రిక్ట్లో చదివాను, అప్పుడు నేను ఎక్కడ లోకల్ అవుతాను అని అడిగారు. అంటే ఏంటి, మనకి 7 కంటిన్యూస్ ఇయర్స్ ఒకసారి ఒక చోట చదవాలి, లేదా మీరు ఈ 7 yearsలో ఎక్కడైతే మెజారిటీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ చదువుతారో అది మీ లోకల్ జోన్ అవుతుంది. సపోజ్ లెట్సే మీరు ఖమ్మంలో ఒక 4 years చదివారు, అదేవిధంగా హైదరాబాద్లో ఒక 3 years చదివారు. సో ఖమ్మం విల్ బి లోకల్ టు యూ. అర్థమవుతుందండి? అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మినిమం క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 7th class ఫర్ తెలంగాణ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. అందుకే 1st to 7th అనేది మీకు లోకల్ క్యాండిడేట్స్ని డిసైడ్ చేస్తుంది. మీరే అడగండి, తను అడగాల్సిన అవసరం మీరే అడగండి.
ఓకే. టెస్ట్ సిరీస్ అనేది కూడా సెపరేట్గా ఉందండి. సో మీరు civiccenter.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. www.civiccenter.in. డైలీ టెస్ట్ లేవండి. డైలీ టెస్ట్ అనేవి మీకు ఓన్లీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డైలీ టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వీక్లీ మాత్రమే ఉంది, వీక్లీ సెక్షనల్ ఉంది. అవి కూడా కంప్లీట్ చేస్తాను. మీకు కింద బ్రోచర్లో ఏ సబ్జెక్ట్ అనేది ఎన్ని అవర్స్ అనేది క్లియర్గా ఇచ్చారు. సో ఆ నెంబర్ ఆఫ్ అవర్స్ అన్నీ కూడా క్లియర్గా మీకు సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఏదైతే మీకు ట్రాకింగ్ షీట్ ఇస్తామో ఆ ట్రాకింగ్ షీట్ పరంగానే మొత్తం సిలబస్ అంతా, మొత్తం నెంబర్ ఆఫ్ అవర్స్ అన్ని కూడా డెరైవ్ చేసింది. అట్లీస్ట్ 25 వర్కింగ్ డేస్ అనేది ఉంటుంది. అసలు అవ్వండి. ఎందుకంటే టైమింగ్స్ అనేది మనకు ఒకే క్లాస్ ప్రోగ్రామ్ ఉంటే పొద్దున కాకపోతే మధ్యాహ్నం, మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం పెట్టుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ 4 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి. గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం సెపరేట్, గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం సెపరేట్, గ్రూప్ 1 తెలుగు మీడియం సెపరేట్, గ్రూప్ 2 తెలుగు మీడియం సెపరేట్. సో 4 క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ నడుస్తాయి. సో ఒకటి చేంజ్ చేసామో అన్ని డిస్టర్బ్ అవుతుంది. సో క్లాస్ రూమ్ టైమింగ్స్ అనేవి మాత్రం డిఫరెంట్ అవుతుంది. ఒకవేళ ఏదైనా రోజు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఎవరైనా ఫ్యాకల్టీకి ఆ రోజు మాత్రము క్యాన్సిల్ అవుతుంది. మ్యాక్సిమం 0 క్యాన్సిలేషన్కి మేము ట్రై చేస్తున్నాం. అదవుతుంది అంతే తప్ప టైమింగ్స్ అనేవి మాత్రం మారు. యా. అవును. లేదు, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. ఏంటి అంటే సైక్లిక్ బ్యాచెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు నెక్స్ట్ 8th జూన్ నుంచి మీకు స్టార్ట్ అవుతుందా, 8th జూన్ నుంచి మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి సబ్జెక్ట్ అయిందో అది మీకు మళ్ళీ లాస్ట్లో వస్తుంది. సో మీకు సైక్లిక్ బ్యాచే ఉంటుంది. ఓకేనండి. ఇంకా కానీ మీకు కంప్లీట్గా కూడా ఫ్రెష్ బ్యాచ్ లాగే ఉంటుంది. దెర్ ఈజ్ నో ప్రీవియస్ బ్యాగేజ్ ఎక్కడ ఉండదు. దుర్గా ప్రసాద్ జోనల్ సిస్టమ్ మీద డౌట్ ఉంది అన్నాడు. డౌట్ ఉంది అన్నారు, అడగండి ఒకసారి. ఇంకా సో ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్ కూడా అటెండ్ కండి. ట్రెండ్స్ అనాలిసిస్లో ఏ రకంగా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, టఫ్నెస్ ఏ రకంగా పెరిగింది 2017 నుంచి 24 అనేది అర్థమవుతుంది. దెన్ వాటిని ఏమంటారు, ఫౌండేషన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఫౌండేషన్ క్లాసెస్ కూడా విన్న తర్వాత యూ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే. యా, దుర్గా ప్రసాద్ గారు చెప్పండి. ఎక్కడండి? ఓకే. 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 మంచిర్యాల అండి. అవును. ఓకేనా. యా, థ్యాంక్ యూ. ఇంకా ఆల్ గుడ్. ఓకే. సో ఒక 2 minutes చూద్దాము ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే. సో దెన్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ఈజ్ ఆన్ ఇట్స్ పాత్ టు అచీవ్ గ్రేటర్ హైట్స్. ఎందుకంటే నేను ఎకానమీ ఫ్యాకల్టీ కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను. ఫస్ట్లో చెప్పినట్టు సిక్కిం, గోవా లాంటి చిన్న రాష్ట్రాల తర్వాత ద స్టేట్ విత్ హయ్యెస్ట్ పెర్ క్యాపిటా ఇన్కమ్ ఈజ్ తెలంగాణ. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 yearsలో ఇంత అచీవ్ చేయడం అంత మామూలు విషయం కాదు. అందులోనూ రీసెంట్ టైమ్స్లో ఏంటి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే డెవలప్ అవ్వట్లేదు, హైదరాబాద్తో పాటు మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ డెవలప్ అవుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్స్ కావచ్చు, ఫార్మాక్యూటికల్ ఇండస్ట్రీస్ కావచ్చు, అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ అవుతున్నాయి థ్యాంక్స్ టు ద కనెక్టివిటీ. ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయినా సరే ఒక 2 hours, ఎక్సెప్ట్ ఫర్ ఆదిలాబాద్ లాంటి డిస్ట్రిక్ట్స్ని తప్ప ఏ డిస్ట్రిక్ట్ అయినా 2 hours గ్యాప్లో వచ్చేసేయచ్చు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ కానీ కనెక్ట్ అయితే ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో వీఆర్ టువర్డ్స్ బంగారు తెలంగాణ. లెట్స్ హోప్ ఫర్ సో.
ఫస్ట్ ఏ పేపర్స్ స్టార్ట్ చేస్తారు? ఇప్పుడు గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎకానమీ స్టార్ట్ అవుతుంది, గ్రూప్ 2 తెలుగు మీడియం వాళ్ళకి పాలిటీ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. లెట్స్ మీట్ ఇన్ ఫౌండేషన్ క్లాసెస్. లెట్స్ మీట్ ఇన్ సాటర్డేస్ ట్రెండ్స్ అనాలిసిస్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, ఏంటి అంటే మీరు ఒక్కసారి నేను ఇచ్చిన నెంబర్కి అడగండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకొని నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏం చేయాలి సార్ అంటే, మీరు ట్రెండ్స్ అనాలిసిస్ అటెండ్ అయినప్పుడు నేను చెప్తాను మళ్ళీ. మీకు నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ఎగ్జామినేషన్కి మీకు 2-3 స్టేజెస్ లేవు, ఒక స్టేజే ఉంది. అంటే మినిమం 4 to 5 months అనేది గ్యాప్ ఉంటుంది. సో మీరు ఈ రోజు నుంచి బజ్ జనరేట్ అయినా ఒక 3-4 months తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది పడే ఛాన్స్, బజ్ జనరేట్ అయితే దాని తర్వాత మళ్ళీ 4 months, అంటే మినిమం 8 months వరకు మీరు ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయొచ్చు. సో నోటిఫికేషన్ బటన్ మాత్రాన దాన్ని ఏమంటారు, భయపడాల్సిన పని లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.